నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియాకి సంబంధించి నియంత్రణకు సంబంధించి లోకేష్ గారితో పాటు కొంతమంది మంత్రులు కమిటీ ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు అంటూ ఒక వార్త బయటకు వస్తుంది. మీరేమంటారు సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించి? స్వర్ణ గారు, ఇది వార్తే కాదు, జీవనే వచ్చింది. లోకేష్ గారు మరియు బహుశా బీజేపీకి సంబంధించిన మంత్రి ఒకరు, జనసేన సంబంధించిన మనోహర్ గారితో ఒక 5 మంది సభ్యులతో ఉపసంఘం లాంటిది ఏర్పాటు చేశారు. దాని ఉద్దేశం ఏంటంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి జాతి వ్యతిరేక వార్తలు అనొచ్చు, లేకపోతే దురుద్దేశంతో కూడుకున్నటువంటి తప్పుడు సమాచారం, ఇవన్నిటినీ సంబంధించి చర్చించాలి. దేశంలో ఉన్న చట్టాలు, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు, ఈ సోషల్ మీడియాని లో వస్తున్న వార్తలు, లేకపోతే జరుగుతున్నటువంటి నెగిటివ్ ఉద్దేశపూర్వక నెగిటివ్ అంశాలు ఎట్లా కోఆర్డినేట్ చేయాలి, లేకపోతే ఇంకే ఎలాంటి సిఫార్సులు ప్రభుత్వం ఆలోచన చట్టాలు పరిశీలించమని చెప్పించారు. అయితే ఇది చూడడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు ప్రొటెస్ట్ కోసం కూడా అన్నారు. అంటే ప్రొటెస్ట్ చేయడం, అంటే సోషల్ మీడియాలో పనిచేస్తున్న రక్షణ, ఇవి ఎందుకు వాడారు? అసలు మనకు ఈ సోషల్ మీడియా పైన గత కొంతకాలంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఎట్లా పెడితే పోస్టులు పెడితే ఊరుకోము, చర్యలు తీసుకుంటాము అనే నేపథ్యంలో ఈ కమిటీ రావడం అనేది దేనికోసం? అంటే నియంత్రణ కోసమా? ప్రభుత్వానికి ఈ మధ్యకాల అరెస్టులు అవన్నీ జరుగుతున్నాయి కదా, అది పెరుగుతున్నాయి కదా. దానికి తోడు రెండు మనం చూడాలి. ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన చూడాలి. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినటువంటి ఒక వ్యక్తి పైన గంజాయి కేసు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాన్ని తప్పుపడుతూ సిబిఐకి ఇస్తూ ఆదేశించింది కోర్టు. ఒక పక్క కేసు పెడితే సిబిఐకి ఇవ్వడం, రెండో వైపు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దురుద్దేశం చేస్తే అనడం, మూడోది ఇంకా చెప్పాలంటే హోంమంత్రి గారు అసెంబ్లీ వేదికగా ఒక 2 పేర్లు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు, ఈ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళ ఇంటర్ప్రిటేషను. అన్నిటికన్నా మించి సుప్రీంకోర్టు సామాజిక మాధ్యమాల్లో స్పందించేవారు, తమ అభిప్రాయాలు వ్యక్తీకరించేవారు పట్ల అరెస్టులు చేయడం, చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, వద్దని చెప్పింది డైరెక్ట్ గా. ఈ నేపథ్యంలో ఈ సబ్ కమిటీ వచ్చింది. సహజంగా ఎవరికైనా ఏమో అనుమానం వస్తుంది, ఎవరి కోసమో ఎవరినో నియంత్రణ కోసమే చేస్తున్నారని భావన అయితే కలుగుతుంది కదా ఈ సీక్వెన్సీలో చూసినప్పుడు. ఈ కమిటీలో నేను అనుకుంటుంది ఒక హెచ్చరిక ఏమైనా పంపిస్తున్నారా? మేము చాలా సీరియస్గా ఉన్నాము, సోషల్ మీడియాలో ఏది పడితే అది రాస్తే ఊరుకో అని చెప్పేదానికి ఏమన్నా పంపిస్తున్నారా? నిజంగా చట్టాలు చేయాలనుకోండి స్వర్ణ గారు, బేసిక్గా జాతి వ్యతిరేక వార్తలు ఇట్లాంటిది, అంటే తీవ్రవాదులు చేస్తుంటారు కదా జాతి ఐక్యతకు, దాని గురించి కూడా ఆలోచించమండి. దానికి బోల్డని చట్టాలు ఉన్నాయి భారత ప్రభుత్వం దగ్గర. నిజానికి తప్పు చేసే వాళ్ళ పట్ల కానీ, లేదా తప్పుడు ప్రయత్నాలు చేసే వాళ్ళ పట్ల కానీ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి దగ్గర బోల్డని చట్టాలు ఉన్నాయి. అయితే ఎందుకని మళ్ళీ కొత్త ఆలోచన చేస్తున్నారు అంటే, ఈ చట్టాలు ఏవి కూడా సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తే వెంటనే అరెస్ట్ చేయడం, శిక్షించేయడం, లేదా కఠినమైన చర్యలు తీసుకోవడం, నాన్ బెయిల్కి ఇవి ఉపయోగపడట్లేదు. సుప్రీంకోర్టు కూడా సోషల్ మీడియాలో వ్యక్తీకరించే అభిప్రాయాల పైన అరెస్టులు చేసేవద్దని చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ తీర్పు చెప్పేసిన తర్వాత మీరు అరెస్ట్ చేసే చట్టాలు ఏమైనా చేస్తే సాధ్యమవుతుందా? అంగీకరించబడుతుందా? ఇవన్నీ చూసినప్పుడు చాలా పరిమితులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఏదైనా వాళ్ళు సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా పక్కన పెడితే, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఆ జీవో తెచ్చినా, ఆ మంత్రుల సబ్ కమిటీ చేసినా, ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు, అసెంబ్లీలో హోంమంత్రి గారి స్పందనలు చూసిన తర్వాత ఎవరినో బెదిరించడానికి చేస్తున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది. ఇట్లాంటి బెదిరింపులు సాధ్యం కాదు. సోషల్ మీడియాని, ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణని నియంత్రణ చట్టాల ద్వారా నియంత్రించడం సాధ్యం కాదు. సానుకూల పరిపాలన మరియు ప్రతిదానికి సమాధానం చెప్పుకోవడం ఒకటే పరిష్కారం తప్ప నియంత్రించే పద్ధతిలో ప్రజల్ని చేస్తే మాత్రం, ఎందుకంటే సామాజిక మాధ్యమాలు మీ చేతిలో, మనకు ఒక ఛానల్ ఉంది, మీరు నేను అనుకుంటే అయిపోతుంది. కానీ ఇప్పుడు ప్రతి చేతిలో ఛానల్ వచ్చేసింది. మనం ఎక్కువ మంది ప్రభావపడితే వాడు అనుకునేది పోస్ట్ చేసేస్తున్నాడు. ఇప్పుడు అదే నియంత్రించడం సాధ్యం కాదు. మనకి కొన్ని ఒక రకంగా చెప్పాలంటే
స్వాతంత్రంగా బతికే హక్కు ఉంది, మనకు నచ్చింది మాట్లాడచ్చు, మనకు నచ్చింది చేయొచ్చు, ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు ఏదైనా చేయొచ్చు అని చెబుతూ ఉంటారు. మనకు నచ్చింది అదే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇంత సోషల్ మీడియా, ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు వచ్చేసారు? అది ఏ జోనర్లో తీసుకున్న రాజకీయాలకు సంబంధించి కూడా మనకు నచ్చింది మాట్లాడచ్చు, మనకు నచ్చింది ఎక్స్ప్రెస్ చేయొచ్చు. బట్ ఇలాంటి సందర్భంలో ఏది నిజమైన వార్త, ఏది ఫేక్ న్యూస్ అని ఎట్లా మనం గుర్తించగలం? ఎంతవరకు దాన్ని కట్టడి చేయగలుగుతారు అంటారు? అంటే స్వర్ణ గారు బేసిక్ ఇక్కడ అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఈ ప్రభుత్వం ఫస్ట్ ఆలోచించాల్సింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మీరు సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసి విజయం సాధించలేదా? ఏం నేర్చుకున్నారు? కాబట్టి ప్రశ్నించడం ప్రజలకున్న హక్కు, అవకాశం. రెండోది, ఒక మీడియా అనుకోండి, మీరు, నేను, ఇట్లాంటి 100 మీడియాలను కూడా మనం కొంత కంట్రోల్ చేయొచ్చేమో. కానీ ప్రజలు, ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. కాబట్టి నియంత్రణ సాధ్యం కాదు. పైపెచ్చు సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రయత్నాలతో ఈ దేశంలో అద్భుతాలు జరిగినాయి. ఉదాహరణకు నిర్భయ చట్టం, సమాచార హక్కు చట్టం, అన్నా హజారే నడిపినటువంటి అవినీతి వ్యతిరేక ఉద్యమం. మన రాష్ట్రంలో ఎన్ని ఉదాంతాలు లేవు? మీలాంటి జర్నలిస్టులు కావచ్చు, మాలాంటి అనలిస్టులు కావచ్చు, ఎంతమంది చేయలేదు? ఈరోజు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు సాయంత్రం పూట మెయిన్ మీడియాకు డిబేట్లుగా మారుతున్నాయి. అంత ప్రభావితం చేస్తున్నాం. రెండోది, ఇంకోటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి స్వర్ణ గారు? ఇప్పుడు ప్రధాన ఛానల్లో ఒక వార్తను మీరు ప్రచురిస్తారు, నాకు సమాధానం చెప్పుకునే దగ్గర స్కోప్ ఉండదు, ఆ ఇంటర్వ్యూలో పాల్గొనడు తప్ప. కానీ ఫేస్బుక్ అండ్ సోషల్ మీడియాలో మీరు ఒక ఫేస్బుక్లో ఒక ఐటెం పెట్టారనుకోండి, దాన్ని కౌంటర్ చేసి అక్కడ నేను ఆన్సర్ చేయొచ్చు, ఆ వెసులుబాటు ఉంది. అంటే ప్రజల చేతిలో ఉన్న సామాజిక మాధ్యమాలు ప్రజాస్వామ్యం స్పందించవచ్చు. మీరు అన్నట్టు చెడులు లేవా? 100 ఉన్నాయి. మన మీడియా ఛానల్లో చెడులు లేవా? ఇప్పుడు ప్రధాన ఛానల్స్ అందరికీ పరువు నష్ట దావాలని ఎవరికి వస్తున్నాయి? యూట్యూబ్ ఛానల్కి రావట్లేదు. భారతి గారు ఎవరి మీద పరువు నష్ట దావా వేశారు? ఈనాడు వేయలేదు, కానీ వార్నింగ్ ఇచ్చారు. జగన్ గారు ఎవరిపైన పరువు నష్ట దావా వేశారు? 2 పత్రికల పైన వేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సాక్షి మీద వేసినారు. పరువు నష్టం కావాలని మెయిన్ మీడియా పైన పోతున్నాయి, కానీ సోషల్ మీడియా పైన పోవట్లా. రీజన్, అంతో ఇంత ఇవే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎవరు నియంత్రించాలి? ఆ మీడియాని ఎవరు నియంత్రించాలి? కాబట్టి ఒకటి. రెండోది, సోషల్ మీడియాలో కూడా అభ్యంతరకర విషయాలు ఉన్నప్పుడు చర్యలు తీసుకునే చట్టబద్ధమైన ఏర్పాట్లు ప్రభుత్వానికి ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏం ఆలోచన, నాలో లోపల వేయాలనుకుంటా ఉంది. సమస్య అది. నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లోపల వేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఈ తతంగం అంతా వస్తుంది. సోషల్ మీడియాలో ఒకటి, ఈరోజు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు పిలిపించారు చూడండి. సోషల్ మీడియా ఆయన తెలియదా? పైపించి పోలీసు 20-30 ఏళ్ళు పోలీస్ సర్వీస్లో ఆయన చట్టాలు తెలియదా? తెలుసు. ఆయనకి ఇంకోటి కూడా తెలుసు, చట్టాలతో ప్రజల్ని నియంత్రించలేము, చైతన్యంతో ప్రజల్ని బాగు చేయొచ్చని అనుకున్నాడు ఆయన, ముఖ్యంగా హైదరాబాద్ కమిషనర్ గా. అందుకే ఆయన ఇచ్చిన 2 పిలుపులు చాలా ముఖ్యమైనవి. అంటే ఇక్కడ సార్, ఇక్కడ ఇప్పుడు మనం ఏపీది తెలంగాణకి ముడిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందనంటే, అక్కడ రాజకీయ నాయకులు చట్టాలు చేయడానికి, చట్టాలని ఒక రకంగా చెప్పాలంటే మార్చడానికి అధికారం ఉన్నవాళ్ళు ఒక కమిటీలు ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నారు. అరెస్టులు చేశారు, దానికి సంబంధించి కోర్టులు ముట్టికాయలు వేయడం, ఇవన్నీ తర్వాత కూడా కమిటీ అంటున్నారు. బట్ ఇక్కడ తెలంగాణలో ఎవరైతే సజ్జనార్ గారు చేసిన వ్యాఖ్యలు ఒక చైతన్యాన్ని నింపుతున్నాయి. శక్తివంతమైన పోస్టులు పెట్టండి, లైక్స్ కోసం కాదు, లైఫ్ కోసం పెట్టండి. ఈరోజు మీరు ఒక పోస్ట్ పెట్టారు అని అంటే అది తర్వాత చూసేసరికి అది ఒక లైఫ్ని నిలబెట్టాలి అని అంటూ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీసుకొచ్చారు. ఇక్కడ రాజకీయ నాయకులు, సజ్జనార్ గారు, కమిషనర్ చేసే ఈ రెండింటికి పొంతన మీరేమని చెప్తారు? మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ వాదం, ఏది రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వారు, తెలంగాణ ఇంకా బాగా జరుగుతుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మీద సోషల్ వార్ నడుస్తుంది, కేసులైనాయి. అలాంటి ప్రభుత్వంలోనే ఈయన అధికారి, ఆయన వేరే రాష్ట్రం కాదు. తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే 2 పార్టీల మధ్య వైరం నడుస్తుంది సోషల్, అక్కడ కూడా ఉంది. అలాంటి రాష్ట్రంలో పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఆయన సొంత అనుభవం నేర్చుకున్నాడు, సమాజానికి చెప్తున్నాడు. ఏమని? నియంత్రించలేము ప్రజల్ని, ప్రజల చేతులు, ప్రతి ఒక్కరి చేతిలో ఫోను, నెట్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు అభిప్రాయాలు చెప్తారు. పరిష్కారం ఒకటే, మీరు శక్తివంతమైన క్యాప్షన్స్ పెట్టండి, శక్తిమైన పోస్టులు పెట్టండి, లైక్స్ కోసం కాదు, లైవ్స్ నిలబెట్టండి, జీవితాన్ని నిలబెట్టండి. అన్నిటికన్నా మించి వ్యూస్ కోసం న్యూసెన్స్ చేయొద్దండి. ఆ యాంగిల్ అంటే అర్థం ఏంటి? మీరు అనుకుంటే అద్భుతాలు చేయొచ్చు అని ప్రజలకు చెప్పడం ద్వారా ఒక పిలిపిస్తున్నాడు. అది పరిష్కారం ఆయన భావించినాడు. తెలంగాణలో పార్టీలకు అదే పరిష్కారం, ఆంధ్రప్రదేశ్ పార్టీలు చివరికి అదే పరిష్కారం.
కథ ఏముంది, సజ్జనార్ గారు వెనకాల స్వార్థం లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన, ఆయన ఎందుకు ఆ ప్రకటన చేసినారు, వీళ్ళు ఎందుకు చేయలేదంటే ఆయనకు స్వార్థం లేదు. ఆయన జస్ట్ హైదరాబాద్ను బాగా ఉంచాలనుకున్నాడు. వీరికి ఒక రాజకీయ స్వార్థం ఉంది. ప్రత్యర్థి నేను మాత్రం ఎవరిని ఏమైనా అంటాను. ఇక్కడ ఎట్టుందంటే స్వర్ణ గారు, మీ వైఖరి, మీరంటే ప్రభుత్వ వైఖరి, పురుషోత్తం ఏమనకూడదు, మీరు మాత్రం ఏమని అనొచ్చు. అది కుదరదు. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హోంమంత్రి గారు ఏం మాట్లాడారు, అనిత గారు, సమ్ ఎక్స్ పర్సన్, రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తి, ఆయన కమ్మ కులం పేరుతో మమ్మల్ని తిడుతున్నాడు అంటే అని చెప్పారు. రెండోది ఇంకొక ఆయన్ని పట్టుకొని ఆయన సమ్ ఎక్స్ కులం, ఆయన ఇట పేరు మార్చుకొని చేస్తున్నారన్నారు. ఇది అవసరం అసెంబ్లీలో? అసెంబ్లీ నా గౌరవ ప్రకారం కూడా అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి అసెంబ్లీలో మాట్లాడకూడదు. రెండు, ఆయన ఇక్కడ ప్రభుత్వం దొరికిపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి రాస్తూ ఆయన పలానా రెడ్డి, బట్ ఆయన కమ్మ అంటే అర్థం ఏంటి, తెలుగుదేశం పార్టీని కమ్మ పార్టీ అని ఆమె చెప్తాను. అంటే ఎవరు తిడితే ఏముంది ప్రభుత్వాన్ని? అప్పుడు అంటే కమ్మోలు తిడితే తెలుగుదేశంలో కమ్మోలు కూడా తిడుతున్నారా అనుకుంటారేమని ఆయన కమ్మ పేరు మార్చుకున్నారంట. అంటే ఇండైరెక్ట్గా మీరు పలానా పార్టీ అని చెప్తున్నారు. అది పట్టుకున్నాడు అతను. పట్టుకొని అంటే ప్రభుత్వం ఒక తప్పు చేస్తే సోషల్ మీడియా గట్టిగా పట్టుకుంటుంది. అతను ఏం చేసినాడు, హోంమంత్రి గారి ప్రకటనను ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించి ప్రజల ముందు నిలబెట్టాడు. ఇప్పుడు ఎవరికి నష్టం? ఇలాంటి పనులు చేస్తేనే కదా సోషల్ మీడియా యాక్టివ్ అవుతుంది. మీరు అట్లా పనులు చేయొద్దండి. అంటే ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోండి, తప్పులు చేయొద్దండి, ప్రజల పట్ల బాధ్యతగా ఉండండి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పండి, మీరు ప్రశ్నలు గురి కావద్దండి. ఇప్పుడు హోంమంత్రి గారు అట్లా పట్టిన తర్వాత ప్రజలు ప్రశ్నించుకుని ఏం చెప్తారు? అది పరిష్కారంగా నేను చూస్తాను. సో నెక్స్ట్ ఇంకొకటి, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మీరేమంటారు, ఒకవేళ కనుక పెంచినట్లయితే కలిగే ఇబ్బందులు ఏంటి? ఒకటి, ఇది ఒక కొంచెం క్లిష్టమైన సబ్జెక్టు. బేసిక్ గా ఆల్మట్టి అనేది కర్ణాటకలో ఉంది, కృష్ణా నది పైన. నిజానికి ఆల్మట్టికే డ్యామ్కే పర్మిషన్ లేదు. ఇప్పుడు ఇంకొక 5 మీటర్లు ఇంకా ఎత్తు పెంచాలనుకుంటున్నారు. దీనికి ఒక 70,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు. 5 మీటర్లు ఏంటి 70,000 కోట్లు అనేది మీరు అనొచ్చు. 5 మీటర్లు పెంచితే 50 నుంచి 100 టీఎంసీలు అదనంగా నీళ్లు నిల్వ ఉంచుతారు. అంటే పోలవరానికి సగం. అంటే అర్థం ఏంటి, అంత పెద్ద ఎత్తున నీళ్లు నిలుస్తాయి కాబట్టి నిర్వాసితులు వస్తారు కాబట్టి 70,000 కోట్లు. పోలవరం కన్నా పెద్ద వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం చూస్తూ ఉంటే. కాబట్టి దీనివల్ల రాష్ట్రానికి నష్టం ఏంటి మీరు అనొచ్చు. కృష్ణా నది పైన ఆ ప్రాజెక్ట్ ఉంది ఆల్మట్టి. కృష్ణా నది మహారాష్ట్రలో పుడుతుంది, కర్ణాటకలో వస్తుంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సముద్రం, హంసనది. ఇప్పుడు మీరు గమనంలో పెట్టుకుంటే పైన కృష్ణానది పైన ప్రాజెక్ట్ కట్టేస్తే దాన్ని నిండిన తర్వాత ఏదో మనకు వస్తుంది? ఇది మౌలికమైన ప్రశ్న. అంటే ఒక నదిలో పైన వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటా పోతా ఉంటే అనుమతులు లేకుండా కింద వాళ్ళకి నీళ్ళు అయిపోతాయి. ఇంతకు మించి పెద్ద లెక్క అవసరం లేదు. మనం కింద ఉన్నాం, కింద వాళ్ళు ప్రాజెక్టు కడితే పైన వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం కట్టిన తర్వాత వచ్చేదాన్ని సముద్రంలో పోతాయి. మన కింద రాష్ట్రం, మనం ఏ ప్రాజెక్ట్ కట్టుకున్న పైన వాడికి ఏమి నీళ్ళు డ్యామేజ్ కాదు. ఎందుకని వాళ్ళకి వచ్చేసిన తర్వాత మనకు వస్తాయి. కాబట్టి ఇది ప్రాథమికమైన సూత్రం. అంటే ఆల్మట్టి డ్యామ్ అప్పుడు కూడా వివాదం. వాళ్ళకి కృష్ణానది పైన నికర జలాలు పైన మించి ప్రాజెక్టులు కడుతున్నారు. ఇంకా అదనంగా తుంగభద్ర నది పైన కూడా ఎగువ భద్ర పేరుతో ఇంకో ప్రాజెక్ట్ కట్టేదానికి రూపకల్పన చేశారు. కర్ణాటక వాళ్ళు ఈ విషయంలో దూకుడుగా వెళ్తా ఉంటే ప్రభుత్వాలు ఏం ఆలోచించాలి? చట్టబద్ధంగా లీగల్గా ఫైట్ చేయాలి. రాజకీయంగా మంది ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్లో ఒకే ప్రభుత్వం, కేంద్రంలో ఒకే ప్రభుత్వం. కేంద్ర ఏజెన్సీ సెంట్రల్ వాటర్ కమిషన్. సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిర్యాదు చేయాలి. మీరు కర్ణాటక వాళ్ళు ప్రాజెక్టు కట్టచ్చా? కట్టచ్చు. ఎట్లా కట్టాలి? నిబంధనల ప్రకారం కట్టండి. క్వశ్చన్ చేయండి. వినకపోతే చట్టబద్ధంగా వెళ్ళాలి. రాజకీయంగా మీ ప్రభుత్వం కేంద్రం ఉంది కాబట్టి ఒత్తిడి తేవాలి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ప్రశ్నలకు ఎక్కడ గురవుతోందంటే అసలు ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు నిజంగా కడుతున్నారా లేదా, కడితే మనకు నష్టమా లేదా, ఒకరు కట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటే మీరేమైనా ఆపుతున్నారా, చట్టపరంగా వెళ్తున్నా, ఇవేం చెప్పలేదు. కట్టలేదయ్యా, అనవసరంగా గందరగోళం ఎందుకు, లేదా కడుతున్నారు పెద్ద ఇబ్బంది ఏమి లేదు అన్నా చెప్పాలి. రెండిట్లో ఏం చెప్పకుండా ఏం మాట్లాడేస్తున్నారు? సింపుల్గా గోదావరి నీళ్లు బనకచెర్లలో పోస్తాము, గోదావరిని తీసుకొచ్చి సోమశిల ఇప్పుడు మా ఇంట్లోకి నీళ్ళు రాకుండా ఆపేస్తున్నారు బాబు, ఏరే నీళ్ళు తీసుకొస్తామని చెప్తా ఉంటే ఎట్లా? కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ పైన స్పందించాలి. ముఖ్యంగా మా రాయలసీమకు చాలా తీవ్రమైన నష్టం. ఎందుకంటే పోలవరం రేపు వస్తే కృష్ణా డెల్టా అవసరాలు తీరిపోతాయి. కానీ మా పరిస్థితి ఏంది? మాకు పోలవరం అయిపోతే కృష్ణానది పైన ప్రాజెక్టులు కట్టాలి. గాలేరు నగరి, హంద్రినీవా, ఈ ఎస్ఆర్బీసీ అన్నిటికీ నీళ్లు కృష్ణానది నుంచి, కృష్ణా వాటర్ నుంచి వస్తుంది. వాటన్నిటికీ మేము నీళ్లు కృష్ణానదిని తీసుకుంటే పైన కృష్ణానది వాళ్ళు డ్యాములు కట్టేస్తే
రాయలసీమకు దక్షిణ తెలంగాణకు తీవ్రమైన నష్టం వస్తుంది. ఇప్పటికే నష్టపోయినాము. భవిష్యత్తులో ఏమైనా ప్రాజెక్టులు కట్టుకుంటాం, పోలవరం అయిపోయిన తర్వాత అది కూడా లేకుండా చేసేస్తే రాయలసీమకు చాలా తీవ్రమైన నష్టం వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలి. ఫస్ట్ ప్రజలకు నిజాలు చెప్పండి, జరుగుతున్నది ఏంటి, మీరు చేయబోయేది ఏంటి. అలా చెప్పకపోతే ప్రభుత్వం ముద్దాయిగా నిలబడుతుంది, రాష్ట్రం శాశ్వతంగా నష్టపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఈ ఆల్మట్టి డ్యామ్కి సంబంధించిన ఇష్యూ ఏదో ఒకటి బయటకు వస్తుంది అంటున్నారు కొంతమంది. అసలు ఆల్మట్టి డ్యామ్కి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న సంబంధం ఏమంటారు? అంటే ఆల్మట్టి డ్యామ్ ప్రారంభంలో ఎత్తుమత్తం ముందుకు వచ్చినప్పుడు దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన కర్ణాటక రాష్ట్రం. అప్పుడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఫస్ట్ సమస్య వచ్చినప్పుడు అప్పుడు ఈయన ఎంత ఒత్తిడి చేసి ఆయన ప్రధానమంత్రి అప్పుడు జ్యోతి బసు గారు అధ్యక్షున ఒక కమిటీ కూడా వేసినారు. అప్పుడు కూడా విమర్శలు ఏమొచ్చాయంటే మీరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. అప్పుడు ఆయన ఎన్డీఏ కన్వీనరు. ఈయన దేవగౌడకి 5 మంది ఎంపీలే, ఈయనకి ఏకంగా 20 మంది ఎంతమంది ఎంపీలు ఉన్నారు. 20 మందో 30 మందో ఉన్నారు. అంటే మీరు అనుకుంటూ అవుతుంది ఆ రోజు ఒత్తిడి వచ్చింది, కానీ వాళ్ళు కట్టాల్సింది కట్టినారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఎత్తుమటం ఎవరు ప్రపంచం మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంటున్నారు. అది ఈయన అదృష్టం ఏంటంటే ఈరోజు ఆడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో, ఢిల్లీలో ఉండేది కాంగ్రెస్ వ్యతిరేక తెలుగుదేశం అనుకూల ప్రభుత్వం. అప్పుడు ఈయన కన్వీనరు. ఇప్పుడు ఏకంగా ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్, వాళ్ళకేం వాడి కేంద్రంలో అధికారంలో లేరు. ఇప్పుడు చంద్రబాబు గారికి అనుకూలమైన ప్రభుత్వం కేంద్రంలో ఆధారపడి ఇప్పుడు స్పందించకపోతే ఇట్లాంటి డ్యాములన్నీ చంద్రబాబు గారు వచ్చినప్పుడే కడతారా అనే విమర్శ ఖచ్చితంగా వస్తుంది కదా. అందుకే నేనేమంటానంటే జగన్ గారు కూడా అందుకే చాలా సీరియస్ కామెంట్ చేస్తూ ఎక్స్లో డిమాండ్ చేసినారు. కానీ చంద్రబాబు గారు ఫస్ట్ మాలాంటి వాళ్ళ డిమాండ్ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది అక్కడ, మీ అబ్జర్వేషన్ ఏంటి, లాభమా నష్టమా, జరుగుతున్న పరిణామాలు అంటే ఏమి చేయదలుచుకున్నారు, ప్రజలకి ఏం ఇది చెప్పేసి తర్వాత మాట్లాడి ఇవేమి కూడా చెప్పకపోతే అనుమానాలు పెరుగుతాయి. అది మీకు నష్టం, రాష్ట్రానికి నష్టం. సార్ మరొకటి, ఏపీలో కల్తీ మద్యం తాగి చాలామంది వందలు వేలలో చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు అంటూ కొన్ని వార్తలు మనం చూసాం. బట్ దానికి కేంద్ర హోంశాఖ అలాంటిది ఏదీ లేదు అంటూ ఈరోజు ఒక నివేదిక ఇవ్వడం మనం చూసాం. ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అధికారంలో రాకడానికో లేకపోతే ఏపీలో ఏం జరుగుతుంది అనేది అసత్య ప్రచారం రూపంలో ఇలా కల్తీ మద్యం కేసు లేకపోతే కల్తీ మద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చారు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా మద్యం కేసుకు సంబంధించిన 2 అంశాలు. ఆ రోజు మద్యంలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన కొన్ని విమర్శలు చేశారు. చేయడం తప్పను, అయితే రాజకీయ ప్రయోజనాల కోసం ఏదంటే అది మాట్లాడకూడదు. ఈరోజు ప్రధానమైన అలిగేషన్స్లో ఒకటేంటి, జగన్మోహన్ రెడ్డి గారు మద్యానికి సంబంధించి లోకల్ ఈ ఉంటాయి కదా డిస్టిలరీలో నాసిరకమైన మద్యాన్ని తయారు చేసి ప్రజలకి వ్యాపారం చేసుకొని డబ్బులు సొమ్ము చేసుకున్నారు. దీనివల్ల వందలాది మంది వేలాది మంది చనిపోయినారు, లేకపోతే ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నారు ఆ రోజు చెప్పారు. ఇది ఈరోజు నేషనల్ క్రైమ్ రిలేటెడ్ ఏజెన్సీ వాళ్ళు ఆ పీరియడ్లో ఒక్క మరణం కూడా ఇట్లాంటిది జరగలేదు అని చెప్పింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం, నేను దాన్ని నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నాను అంటే తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు తీవ్రమైన అలిగేషన్స్ తెచ్చారు స్వర్ణ గారు. మద్యంలో కల్తీ మద్యం అని, నాణ్యమైన నాసిరకమైన మద్యం అని చెప్పారు కదా. చెప్పినప్పుడు అది నమ్మినప్పుడు ఆ పార్టీ మళ్ళీ 2024 అధికారానికి వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి, 2024 12 తారీఖున ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. 4వ తేదీ గెలిచారు. గెలిచిన వెంటనే అధికార వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలోకి వచ్చేసింది. అప్పుడు ఆనాటి జగన్మోహన్ రెడ్డి నాటి ప్రభుత్వం ఉత్పత్తి చేసిన మద్యం బాటల్స్ అవన్నీ ఉన్నాయి కదా, షాపులు ఉన్నాయి కదా, అన్ని షాపులు సీజ్ చేసేసి ఆ షాపుల్లో ఉన్నటువంటి మద్యాన్ని టెస్టులకు పంపించేస్తున్నారు అనుకోండి. నిజానిజాలు తెలిసిపోయింటాయిగా, ప్రభుత్వం చేసింది. అప్పుడు అంటే ఆ పని కూడా వాళ్ళు చేయలేదు. రీజన్ ఏంటంటే మనం అప్పుడు రాజకీయ విమర్శలు చేసినాం కాబట్టి దాంట్లో ఏముండదని వాళ్ళు గమనించారు. నిజంగా వాళ్ళు రాజకీయ విమర్శలకి కట్టుబడి ఉంటే ప్రభుత్వం మీ చేతులకు వచ్చిన వెంటనే ఆ మద్యాన్ని సీజ్ చేస్తున్నారు. ఆనాడు ఉత్పత్తి అయినట్టు మద్యం ఉంటుంది కదా, ఇప్పుడు రోజు ఉత్పత్తి కాదు, 3 నెలల నుంచి 6 నెలలు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉత్పత్తి అయినటువంటి మద్యం కూడా ఆ రోజు మీకు అందుబాటులో ఉంది. ఆ మద్యాన్ని సీజ్ చేసి పడేస్తుంటే, టెస్టులకు పంపించుంటే నిజాలు బయట వచ్చుంటాయి కదా. ఆ ప్రయత్నం కూడా మీరు చేయలేదు అంటే మీరు ఆరోపణలు రాజకీయం చేసినారు అన్నారు. దానికి వాళ్ళు కలిసి వచ్చింది ఒకే పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చెప్పుడు మద్యం పైన విపరీతంగా షాకులు కొట్టేట్టుగా రేట్లు పెంచినాడు. అంటే ఆయనే చెప్పినాడులే, షాకులు కొట్టేట్టుగా రేట్లు పెంచేస్తాను, అప్పుడు ప్రజలకు విరక్తి వస్తుందని చెప్పినాడు. దీనివల్ల ఏమైంది, లోకల్ బ్రాండ్స్కి 200 అట్టపోయినాయి. ఈ మల్టీ బ్రాండ్స్కి
వాళ్ళు ఆల్రెడీ 1000 రూపాయలు 2000 ఉంటుంది, వాళ్ళు పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళు అమలా. దానివల్ల ఏంటంటే ఏపీలో మల్టీ బ్రాండ్స్ దొరకలేదు. కాబట్టి ప్రజలు ఏమనుకున్నారు, మల్టీ బ్రాండ్ దొరకకుండా ఈ నాసిరకమైన మద్యులు మనకు అమ్మేసినారు అని ప్రతిపక్షం చేసిన అలిగేషన్ నమ్మేసినారు. అంత రాజకీయ ప్రయోజనం జరిగింది. నిజానికి నేను ఐక్యరాజ్య సమితిలో మద్యం పాలసీ గురించి ఇంతకుముందు మీరు అడిగారు కాబట్టి పోతే, మద్యంలో నాసిరకం నాణ్యమైనది ఉండదు. అసలు మద్యమే ప్రమాదకరం. ఏ మద్యం తీసుకున్నా ఆరోగ్యం పాడు. దాంట్లో నాసిరకం తర్వాత నాణ్యమైన మద్యం అన్నారంటే ఇంకా అర్థం లేదు అనేది మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మల్టీ బ్రాండ్స్ దొరకపోవడం కారణంగా ఈ మొత్తం మద్యం అంతా వీళ్ళు ఏదో చేసేస్తున్నారని వాళ్ళు చేసిన ప్రచారం ప్రజలు నమ్మినారు. దానివల్ల ఆ పార్టీ నష్టపోయింది. బట్ ఈరోజు నిజాలు ప్రజలకు తెలియడం ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రశ్నలకు గురవుతుంది. సార్, ఇప్పుడు ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఏదైతే నివేదిక వచ్చిందో ఈ మద్యానికి ఇప్పుడు ఏపీలో ఉన్న లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఏదైనా రిలేటెడ్ ఉంది అని అనుకోవచ్చా? రిలేటెడ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మద్యం కేసులో ఏదో 2 ఆరోపణలు కదా. ఇట్లాంటి నాసిరకమైన మద్యం, కల్తీ మద్యం ఉత్పత్తి చేసి ప్రజలకి తాగించి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేశారు, ప్రాణాలు పోగొట్టారని ఒక ఆరోపణ. దాంట్లో డబ్బులు సంపాదించే 2వ ఆరోపణ. ఇప్పుడు 2వ ఆరోపణ జరుగుతుంది విచారణ. నిజంగా ప్రభుత్వం 2వ ఆరోపణ కరెక్ట్ అంటే రావడం సీజ్ చేసి లోపల పెట్టుండాలి. ఆ బాటిల్స్ అన్ని పెట్టి అది జైలే అంటే సగం పోయింది. ఇప్పుడు ఆ రోజు డబ్బులు సంపాదించేసినారు జగన్కి వెళ్ళారని కేసు ఏమవుతుందో విచారణ సంస్థ కోర్టు చెప్పాలి. కానీ చూసే మీకు నాకు ఏమనిపిస్తా ఉందంటే, ప్రతి కేసులో మొదటి వ్యక్తి అరెస్ట్ అయినాడు ఎవరు, వాసుదేవరెడ్డి, రేపు జగన్ అరెస్టు. తర్వాత కసిరెడ్డి అరెస్ట్ అయినాడు, అది కూడా రేపే జగన్ అరెస్టు. ఎవడన్నా అరెస్ట్ కానీ రేపే జగన్ అరెస్టు అయిపోయింది. రేపు రా ఓశ్రీ రేపు రా అని అక్కడ రాసుకునేవాళ్ళు. ఆ రకంగా జరిగి చివరకు ఏమీ లేకుండా పోయింది. మొన్న మిథున్ రెడ్డి గారి బెయిల్ అప్పుడు ఏం చెప్పింది కోర్టు, బెయిల్ అభ్యంతరం ప్రభుత్వం ఏజెన్సీ చెప్తుంది, అది మామూలే. అదేంటి ప్రశ్న ఏంటంటే కీలక వ్యక్తి అంటారు. ఎట్లా కీలక వ్యక్తి? 70 రోజులు జైల్లో పెట్టిన తర్వాత ఇంకా కీలక వ్యక్తి. సహనిందితులతో ఆయన పేరు చెప్పినారు. సమస్య ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సహనిందితులు విచారణ సంస్థ ముందు చెప్పే సాక్ష్యాలు తీసుకోమని చెప్పింది. తెలిసి కూడా దాని ముందుకు తీసుకొస్తారు. 2 సహనిందితులు అంటారు కదా, బయట వచ్చేందరూ మేమేం చెప్పలేదు అంటున్నారు. మా మీద తప్పుడు వచ్చేవాళ్ళందరూ అంటారు, మళ్ళీ లోపల ఎట్లా చెప్పేశారు మీకు అనుకూలంగా. ఎవరు ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన వైదప్ప కావచ్చు, ఇప్పుడు బిజన్ రెడ్డి గారు కావచ్చు, రేపు రాబోయే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము ఇది అన్యాయమైన కేసు అంటున్నారు. మీరేమంటున్నారు కోర్టు ముందు వాళ్ళందరూ చెప్పేసినారు అంటున్నారు. ఏమి చెప్పలేదని వాళ్ళు బట్టి అర్థం అవుతుంది. కాబట్టి చేసిన ఆరోపణలకి కేసు నడుస్తున్న తీరు చూస్తే రాజకీయ కేసుగా నడుస్తుంది తప్ప, ఎందుకంటే ప్రభుత్వం వ్యవహరించే తీరు బట్టి అనుమానం వస్తుంది. లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. విచారణ సంస్థ చెప్పాలి, రేపు కోర్టు చెప్పాలి. బట్ వ్యవహరించే తీరు వల్ల ఇట్లా ఉంటుందేమో, ఈ మధ్య మరణాలలో ఉంటుందేమో అని అనుమానం మాత్రం ప్రజలకు మరింత ఈ కేసు ద్వారా బలపడింది. సార్, అండ్ ఇప్పుడు మొన్నటి వరకు అమరావతి అభివృద్ధికి సంబంధించి ఎగ్జాంపుల్స్గా కొన్ని కంట్రీస్ చెప్పేవారు. మొన్నటి వరకు సింగపూర్ అన్నారు, బ్యాంకాక్ అన్నారు, ఇంకో దేశం అన్నారు, ఇంకోటి ఏదో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ నారాయణ గారు దక్షిణ కొరియాని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు, ఒక నమూనాగా చూపిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం వార్తలు, మంత్రి నారాయణ గారి వ్యాఖ్యలకి సంబంధించి. ఏమంటారు మీరు? ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మించాల్సింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చుట్టూ తిరగడం మానేసి అంతర్జాతీయ చుట్టూ తిరుగుతున్నారు. నాకు అర్థం కూడా కాదు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి ఆటంకం ఏంటి స్వర్ణ గారు? డబ్బులు. ఇదే మెయిన్, ఇదే మీ తన్ని తర్వాత డబ్బులు యాడ్ నుంచి వస్తాయి. ఢిల్లీ నుంచి అన్న రావాలి, మన ఓన్ సోర్స్ అన్న పెట్టుకోవాలి. ఓన్ సోర్స్ అని ఢిల్లీ దించవాలి. ఈ 2 వదిలేసి నువ్వు అమెరికాకు పోతేమో, ఆస్ట్రేలియాకి పోతేమో, అంతర్జాతీయంగా ఆకాశానికి పోతేమో. రెండోది ప్రభుత్వం మీరు మనలో ఉంటుకుంటే అమరావతి రాజధానిలో సెంటర్లోనే ఉండాలి ఇట్లాంటి చర్చనప్పుడు చాలా దేశాల అనుభవాలు తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఏ దేశానికి వెళ్తే ఆ పేరు చెప్తున్నారు. ఫస్ట్ ఏమంటారు? అమరావతిని భారతదేశం నెంబర్ 1 అంటారు. అమెరికాలో పోయి అనుకోండి, లేదు నెంబర్ 1 భారతదేశం నెంబర్ 1, ప్రపంచంలో టాప్ 5లో ఒకటి. మళ్ళీ ఆ టాప్ 5 దేశాల పేర్లు రావు. సింగపూర్ పోయి అనుకో సింగపూర్ తరహా, వాషింగ్టన్ పోయి అనుకో వాషింగ్టన్ తరహా, ఇప్పుడు దక్షిణ కొరియా దక్షిణ కొరియా. ఇప్పుడు దీని ఏమవుతుందంటే మీలాంటి నాలాంటి వాళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు కదా, ఆయన దక్షిణ కొరియా రాజధాని అనగానే మనం దీనిలో గూగుల్లో పోతాం. అసలు ఆ రాజధాని ఎట్ట ప్రారంభించారు, ఎట్ట నడిచింది. ఆయన చెప్పినట్టు దక్షిణ కొరియాలో బొమ్మలు చూడడం, ఆయన బొమ్మలు చూపిస్తున్నాడు నారాయణ గారు. దక్షిణ కొరియా రాజధానిలో మంచి మంచి ఫోటోలు చూపించి ఎట్లా పెడతా ఉన్నారు. స్వర్ణ గారు పురుషోత్తం అట్ట బోరు. ఆ బిల్డింగ్ కిందే ఉన్నాయి, ఆ బిల్డింగ్ సామర్థ్యం ఎంత, ఆ నేల స్వభావం, ఇవన్నీ పోతాం మనం. పోయేసి ఆ రాజధానిలో ఉన్న లెక్కలు వేసుకొని అమరావతితో పోలుస్తాం. దానికి సాధ్యం అంటున్నాం. ఇప్పుడు మౌనంగా ఉండే వాళ్ళని పేర్లు చెప్పి మన పేర్లు కూడా తెలియదు.
మన పేర్లు కూడా తెలియదు. మనకు దక్షిణ కొరియా కానీ మనం గూగుల్లో పోతాం దక్షిణ కొరియా రాజధాని ఏంది, దాని ఎట్ట పుట్టింది, ఎట్ట పెరిగింది, దానికి అమరావతికి సంబంధం ఏమైనా ఉందా, కలుపుతారు. అది వేరు ఇది వేరు అని చెప్పి క్వశ్చన్ చేస్తుంటారు. మళ్ళీ మన వాళ్ళకి కోపం వస్తుంది. కాబట్టి మీరు అమరావతిని ఆంధ్రప్రదేశ్లో నిర్మించండి, ఆకాశంలో కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధానికి కావాల్సింది నిధులు, ప్రధానమైన నిధులే. ఆ నిధులు ఉండాలి. రెండోది పోయిన పేరంతా చెప్పడం. నేనేమంటానంటే ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క నమూనా ఉంటుంది. స్వర్ణ గారు హైదరాబాద్కి ఒక నమూనా ఉంటుంది, చెన్నై. మీరు చెన్నైకి పోయినారనుకోండి చెన్నై అంటారు. అసలు మీ నమూనా ఏంటి అంటున్నా. అమరావతి నమూనా ఒకటే ఉంటుంది కదా. ఇప్పుడు బిల్డింగ్ మీరు కట్టినారనుకోండి ఒక చోట, ఒకసారి స్ట్రక్చర్ రూపొందించాను అదే కట్టాలి. ఇప్పుడు మీ ఇంటి రూపంలో ప్లాన్ చేస్తారు, పక్కింట్లో పోతారు, పక్కింట్లో కొంచెం అందంగా ఉంటుంది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది, పునాదులు వేస్తుంటారు. మీరు ఆల్రెడీ పునాదులు వేసేసి ఇస్లాంపురం పోయినప్పుడు ఇస్లాంబుల్ రాజధాని అంటారు. ఆ ప్లాన్లే వేరు కదా. అంటే మీరు ఇంతవరకు ఏమి కట్టలేదని అర్థం. దీన్ని బట్టి చూస్తుంటే మీరు ఏమి ప్రారంభించలేదని అర్థం. కాబట్టి ఇట్లాంటి అనుమానాలు వస్తాయి. కాబట్టి ఎక్కడికి పోతే అక్కడ రాజధాని కట్టే బదులు మీరు అమరావతిలో కూర్చోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య రాజధాని నిర్మిస్తే ఈ పంచాయతీలు రావు. అందుకు భిన్నంగా పోతే చులకనవుతారు. అండ్ నెక్స్ట్ సార్, ఇప్పుడు అక్టోబర్ 9న అనకాపల్లిలో మెడికల్ కాలేజీని విజిట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాలలో పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాబోతున్నారు, వెళ్ళబోతున్నారు, ప్రజలతో మమేకం అవబోతున్నారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ విజిట్కి సంబంధించిన వార్త ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడు అనేది ఒక ప్రచారం ఆయనకున్నది. ప్రచారం కూడా కాదు, నిజం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడు. ఏం చెప్పినాడు? ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వద్దు అని చెబుతూ నేను క్షేత్రస్థాయిలోకి వెళ్తాను, ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజా ఉద్యమాలు ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను, మరియు పొరపాటును ఎవరైనా వేసుకోండి టెండర్లు, కానీ నేను వచ్చిన వెంటనే టెండర్లు రద్దు చేస్తాను, ప్రభుత్వం మళ్ళీ తీసుకుంటుందని చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటి స్టెప్ ఏమైంది? వాళ్ళ పార్టీ శ్రేణులు అందరూ మెడికల్ కాలేజీలు దాని అవసరాలు పెట్టారు. ఇప్పుడు జగన్ డైరెక్ట్గా కాలేజీల కాడికి పోతాడు. మరింత ఊపు వస్తుంది ఆ ఉద్యమానికి, ప్రజల్లో ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది. పైపు జగన్ ఒక మాట చెప్పాడు కదా, ప్రజలకు ఎప్పుడు ఉంటుందంటే ఒకసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేస్తే ఇంకా మనం ఏం చేయగలం అనే ఒపీనియన్ మామూలుగా ఉంటుంది. ఇప్పుడు ఉండదు. ఎందుకు ఉండదు? జగన్ చెప్పాడు మేము వచ్చిన వెంటనే రద్దు చేస్తాం, కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? జగన్ గారి పర్యటనకి బలాన్ని ఊరిస్తున్నారంటే వీళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు స్వర్ణ గారు అమలాపురం, రాజమండ్రి ఏం చెప్పినారు మీరు? అసలు మెడికల్ కాలేజీలు లేవు, ఈయన అబద్ధాలు చెప్తున్నాడు, కట్టలేదు అని అన్నారు. దానివల్ల ఏమైంది? మేము ఏడగట్టినాం చూద్దామని చూపించినారు, వైసీపీ వాళ్ళు చూపించినారు. ఇప్పుడు జగన్ గారిలో పోయినారనుకోండి మళ్ళీ చూపిస్తారు. అంటే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఏజెన్సీలో ఉండాలన్నా, ప్రభుత్వ ఏజెన్సీ పాలసీ డెసిషన్, జగన్ గారి పాలసీ డెసిషన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్లో ఉండాలని, మీ పాలసీ డెసిషన్ ప్రైవేట్లో ఉండాలనుకో అదే చెప్పండి. దాన్ని వదిలేసి ఆయన కట్టలేదు, అసలు రాలేదు, పొరపాటును కట్టుంటే అది మేము కట్టినాము. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి మాటలకు విలువ మరింత పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రీమ్, ఒక స్వప్నం, ప్రభుత్వ రంగంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఉండాలని. దాన్ని ఆయన నిలబెడతాడు. ఎట్లా నిలబెడతాడు? ఇప్పుడు పోరాడతాడు. పొరపాటును తీసుకుంటే రేపు అధికారంకి వస్తే ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తున్న ప్రజాక్షేత్ర అనేది మరింత మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని పెంచుతుంది. ప్రభుత్వం దాన్ని పెద్దది కాకుండానే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, లేకపోతే అది ప్రజా సమస్యగా మారుతుంది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.